హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రుచికరమైన దోసకాయ పచ్చడి చేసుకునే విధానం చూద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు 2-3 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, గుప్పెడంత పల్లీలు, ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి త్వరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టి అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. దోసకాయ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత మనం అవిని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు మనకి దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. దీనికి తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపులు వేసి 4 రెప్పల కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేసి తాలింపు కొంచెం మరిగేటట్టు చేయాలి. ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిలో వేస్తే మన పచ్చడి చాలా రుచికరంగా ఉంటుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఛానల్ అండి, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అగైన్.